హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియల్ గర్ల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అకౌంట్ టెస్ట్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ పార్ట్ పేపర్ 2 పేపర్ కోడ్ 148 దీని సిలబస్ మరియు ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బుక్ ఫండమెంటల్ రూల్స్, సెకండ్ వన్ మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్సెస్, థర్డ్ వన్ ద ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్సెస్తో పాటు లీవ్ రూల్స్ అండ్ ఎల్టీసీ రూల్స్ ఏదైనా స్పెషల్ బుక్ ఉంటే అది కూడా యూజ్ అవుతుంది. అలాగే మనకి థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో అన్ని టాపిక్స్ ఉండవని, కొన్ని టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సో మెయిన్ మనకి 3 బుక్స్ అండి. అవి ఫండమెంటల్ రూల్స్, స్పెషల్ పే అండ్ అలవెన్సెస్, థర్డ్ వన్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1. ఈ 3 బుక్స్ ఉంటే మెయిన్ మనకి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ ఆన్లైన్ టెస్ట్ 21 నవంబర్ 2020 పేపర్ని డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ పేపర్ కోడ్ 148. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా క్వశ్చన్ని చదివి అది ఏ టెక్స్ట్ బుక్లో ఉంది, ఏ పేపర్లో ఉందో కూడా మనం వెతికి దానికి ఆన్సర్ సాల్వ్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మాత్రం మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ని కవర్ చేద్దాం. డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వరకు మాత్రమే డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, మనీ రిసీవ్డ్ బై గవర్నమెంట్ సర్వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ షల్ బీ ఇమీడియట్లీ బ్రాట్ టు అకౌంట్ ఇన్. సో ఆన్సర్ వచ్చేసి క్యాష్ బుక్ ఇన్ ఫార్మ్ 5. మనకి ఈ ఫార్మ్స్ అన్నీ కూడా ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో లాస్ట్లో ఉంటాయండి. ఫార్మ్స్ అన్నీ డైరెక్ట్ ఆన్సర్ ఇది. సెకండ్ క్వశ్చన్, ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఆన్ జాయినింగ్ టైమ్ షల్ బీ రిగార్డెడ్. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చి ఫండమెంటల్ రూల్స్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. ఫండమెంటల్ రూల్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 43లో ఉంటుంది. సో రైట్ ఆన్సర్ యాజ్ ఆన్ డ్యూటీ. ఫండమెంటల్ రూల్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 43. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, the additional pay granted to government servant because of full additional charge is. ఈ బుక్ కూడా ముందు మనకి అడిషనల్ పే అనగానే చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది ఏంటి అంటే అలవెన్సెస్లో చూస్తారండి. స్పెషల్ పే అలవెన్సెస్లో పే అన్నారు కాబట్టి, బట్ ఈ క్వశ్చన్ మనకి ఫండమెంటల్ రూల్స్లో దొరుకుతుంది. ఫండమెంటల్ రూల్స్ నా దగ్గర ఉన్న బుక్ అయితే 218 పేజ్ నెంబర్. నెక్స్ట్, స్పెషల్ పే టు పిఎస్ టు గవర్నర్, పర్సనల్ సెక్రటరీ టు గవర్నర్. సో ఇది మనకి స్పెషల్ పే అలవెన్సెస్ బుక్లో నా దగ్గర ఉన్న బుక్ అయితే పేజ్ నెంబర్ 223లో ఉందండి. టోటల్ అది ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. ఆ లిస్ట్లో గవర్నర్కి అండ్ కమిషనర్ అలా మొత్తం లిస్ట్ ఉంది. దాంట్లో డైరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్ వన్, money received by the government servant on behalf of government if not immediately remitted will be logged at. సో దీనికి రైట్ ఆన్సర్ క్యాష్ చెస్ట్. ఈ క్యాష్ చెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇది ట్రెజరీ కోడ్. మనకి క్యాష్ చెస్ట్ వచ్చేసి ఏ ఫామ్లో ఉంది అనేసి వాల్యూమ్ 1 అని డిస్కస్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ దానికి రిలేటెడ్ అండ్ ఇది కూడా. సో ఇది ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 97లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్సెస్ వాజ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇన్ విచ్ ఇయర్. సో మనకి స్పెషల్ పే అలవెన్సెస్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్లోనే దానికి ఇంట్రడక్షన్లో ఉంటుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ 1965. సెవెంత్ వన్, which rule in FR says the government servant has to be subscribed to provident fund. దీని ఆన్సర్ మనకు ఆల్రెడీ ఎఫ్ఆర్ అని ఇచ్చారు కాబట్టి ఫండమెంటల్ రూల్స్ దానికి ఆన్సర్ 16 అండి. ఫండమెంటల్ రూల్స్ 16 పేజ్ నెంబర్ 17లో ఉంది. నెక్స్ట్, a government servant who does not join his post within his joining period will be.
కన్సిడర్డ్ యాజ్ ఏ విల్ఫుల్ ఆబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీస్. సో ఇక్కడ విల్ఫుల్ ఆబ్సెన్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆగినా కానీ వీటన్నిటికీ విల్ఫుల్ ఆబ్సెన్స్ అని అంటారండి. సో ఇది మనకి విల్ఫుల్ ఆబ్సెన్సెస్ గురించి ఫండమెంటల్ రూల్స్ 78 పేజ్ నెంబర్ 78లో ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. Which rule in FR fundamental rules says that an increment shall ordinarily be drawn as a matter of course unless it is withheld? ఇది ఫండమెంటల్ రూల్స్ 24. ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్ అనండి. దీనికి సంబంధించి ఫండమెంటల్ రూల్స్ పేజ్ నెంబర్ 137లో మీకు డీటెయిల్స్గా ఉంటుంది. నెక్స్ట్ వన్. As a general rule, no check shall be issued for a sum less than how much rupees అనండి. ఇది ఆల్రెడీ మనం ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం, బట్ అది పేపర్ 8లో డిస్కస్ చేసాం. సేమ్ క్వశ్చన్ మనకి రిపీట్ అయింది పేపర్ 148లో. ఆన్సర్ ఈస్ 10 రూపీస్. ఇది మనకి ట్రెజరీ కోడ్ వాల్యూమ్లో ఇండెక్స్లోనే దొరుకుతుంది ఆన్సర్. నెక్స్ట్. A gazetted government servant TA travelling allowance shall be presented by on a bill in form. సో దీనికి వచ్చి మనకి 43 అండి. ఫామ్ ఏ ఫామ్లో ఉంటుంది అన్నారు, అది 43, ఫామ్ నెంబర్ 43. మీకు టెక్స్ట్ బుక్లో కావాలంటే ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో 167 పేజ్ నెంబర్లో ఉంటుంది. Subletting of an official residence in permitted when. దీనికి మన ఆన్సర్ వచ్చేసి ఏ అండి. ద పర్మిషన్ ఆర్ శాంక్షన్ అబ్టైన్డ్ బై ద గవర్నమెంట్. దీని ఆన్సర్ మనకి ఫండమెంటల్ రూల్స్లో దొరుకుతుంది. ఫండమెంటల్ రూల్ 45లో ఉంటుందండి. ఇది పేజ్ నెంబర్ 222. ఫండమెంటల్ రూల్ 45లో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. Next. Earned leaves is credited with dash number of days annually. సంవత్సరానికి మనకి ఎన్ని లీవ్స్ అనేది క్రెడిట్ అవుతాయి. ఎర్నడ్ లీవ్స్ అంటే 30 అండి. దీనికి సంబంధించిన ఆన్సర్ మనకి ఫండమెంటల్ రూల్స్లోని పేజ్ నెంబర్ 563లో ఉంటుందండి. నెక్స్ట్. Is the government servant permitted to maintain the duplicate service register? సో డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్స్ కూడా మనకి ఫండమెంటల్ రూల్స్లోనే ఉంటుంది. ఈ ఫండమెంటల్ రూల్స్ పేజ్ నెంబర్ 445. The leave salary of government servants shall be drawn from the treasury from which is pay the drawn if yours. సో ఇది మనకి లీవ్ శాలరీస్ కూడా ఫండమెంటల్ రూల్స్ బుక్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డిస్కస్ చేసిన 15 బిట్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫండమెంటల్ రూల్స్కి సంబంధించి మీకు కొన్ని పేజ్ నెంబర్స్ చెప్పాను. బుక్ కనుక మారితే ఆ పేజ్ నెంబర్స్ మారుతాయి కాబట్టి ఏ ఫండమెంటల్ రూల్లో నెంబరింగ్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారం ఆ రూల్ని చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.